ప్రాబ్లం ఉంది, బహుశా 2 షోల్డర్స్కి ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఒకదానికి చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి రెండో దానికి చేయాలని వైద్యులు అన్నారని నేను విన్నా, చదివా. సో ఇప్పుడు దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయానికి వాడేసుకుంటోంది. అంటే సరే, ఆయన గతంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టారు, ఆయన నానా మాటలు అన్నారు, ఇది సహజంగా ఉండేదే. కానీ ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉండి రెస్ట్ తీసుకునే టైంలో ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తే దాన్ని రాజకీయం చేయడము, అసలు ఆయన ఆపరేషన్ అక్కడ ఎందుకు చేయించుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయించుకోలేదనే పాయింట్ దగ్గర నుంచి వీళ్ళకి ఏమన్నా చెప్పాలనిపిస్తోందా జనసేన పార్టీ నుంచి? అని చెప్పిన వాళ్ళు ఏం వినరు కానీ, బట్ ఫ్రమ్ యువర్ సైడ్ బొమ్మ రావట్లేదని చెప్పు సార్. దాసరి గారు సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి, యూ ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు బొంబాయిలో ఒక కుడి భుజానికి సర్జరీ చేశారు సార్. ఒక 2 months అబ్జర్వేషన్ తర్వాత మళ్ళీ రెండో ఎడం పక్కన భుజానికి కూడా సర్జరీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా కూడా ఆయన మీద విశేషమైన ప్రజాదరణ ఉంటుంది, విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ అభిమానుల తాకిడి, వీళ్ళందరూ కూడా చేతులు పట్టుకుని లాగటం, ఆయన్ని పట్టుకోవాలని ట్రై చేయటం, ఈ ప్రాసెస్ లో ఏంటంటే చాలా వరకు ఆయనకి గాయాలు అవుతాయి. బట్ ఏంటంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ చేసిన పరిస్థితుల్లో చాలా అగ్రెసివ్ గా గతంలో చేశారు కాబట్టి ఈ పెయిన్ ని తట్టుకునే కొంత ఇమ్యూనిటీ ఆయనకి ఉండటం వల్ల న్యాచురల్ గా అవి బయటపడలేదు. రీసెంట్ గా ఆయన మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నప్పుడు ఈ సైనస్ సంబంధించిన సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మీకు కొంచెం మజిల్ టేర్ అయింది, కొంత ఇమీడియట్ గా సర్జరీ చేయించుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పినప్పుడు కొంతమంది స్పెషలిస్టులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు ఎవరైనా సాధారణంగా. అట్లా చేయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో కావాలని డ్రామాలు చేస్తా ఉన్నారు, కావాలని నాటకాలు చేస్తా ఉన్నారంటే, నాకు వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళల్లో లేకపోతే వాళ్ళ మాటల్లో ఏడుపు కనిపిస్తుంది తప్ప సానుభూతి కనిపించట్లేదు. సానుభూతి కనపడదు, ఎందుకంటే శవాల మీద కూర్చున్న పార్టీ ఒక శవాన్ని చూసి నవ్వుకోవటమో లేకపోతే ఎవరన్నా చనిపోతే ఆనందపడటమో వాళ్ళకి తెలుసు తప్ప, ఎవరన్నా సర్జరీలు చేయించుకున్నప్పుడు సానుభూతి చూపించటమో లేకపోతే ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగోనప్పుడు వాళ్ళకి వెళ్ళి మద్దతు తెలపటం ఎప్పుడు చేస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే జలసి లేకపోతే కుళ్ళిపోతాను అని ఎందుకంటా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కోడిగత్తి గుచ్చుకుంది, ఎవరన్నా పరామర్శించారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయితో ఆయన కొట్టించుకున్నాడు, ఎవరన్నా పరామర్శించారా సార్? ఎలక్షన్ స్టంట్ నిమిత్తం బాబాయిని చంపేసుకున్నారు, ఎవరన్నా పరామర్శించారా సార్? అందరూ కూడా ఆయన్ని తిరిగి క్వశ్చన్ చేసిన వాళ్లే కదా. సో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్ గా ఆ జలసీ ఉంటుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సైనసైటిస్ తో బాధపడి ఆయన సర్జరీ చేయించుకుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన పరామర్శించారు. ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, ఆ పిల్లవాడు సింగపూర్ లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దేశం మొత్తంలో ఉన్న నాయకులందరూ, రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారు. ఆ రోజున ఆయన్ని పరామర్శించారు, ఐదర్ ట్విట్టర్ లోనో ఫోన్ లోనో స్వయంగా వచ్చో పరామర్శించారు. మరి ఆ మాత్రం జలసీ ఉంటది కదా వీళ్ళకి, మమ్మల్ని మాకేదన్నా మేము చేసుకుంటే మాకు ఎవడో పరామర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చిన్న సైనసైటిస్ ఆపరేషన్ చేసుకుంటే ప్రధానమంత్రి వచ్చి పరామర్శిస్తున్నారని చెప్పి వీళ్ళకి న్యాచురల్ గా ఆ జలసీ ఉంటుంది. అందుకే డ్రామా అంటున్నారు. ఇప్పుడు నేను నమ్మడు రాంబాబు, అంటే డ్రామా ఇప్పుడు ఏంటి, ముంబై వెళ్ళి డ్రామా చేయాలా పవన్ కళ్యాణ్ వీళ్ళ కోసం? సార్ ఇప్పుడు ఎవరికి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు డ్రామాలు చేస్తారని చెప్పి అందరూ డ్రామాలు చేస్తారనుకుంటే ఎట్లా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డ్రామా చేస్తారంటే ప్రధానమంత్రి గారు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఈ అబద్ధం ఆడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఆయన్ని పరామర్శిస్తారా? ఇప్పుడు వీళ్ళ తెలివి తక్కువ దద్దములు అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నేతలు వీళ్ళందరూ కూడా తెలివి తక్కువ అనుకుంటే ఎట్లాగా? వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అవన్నీ కూడా ప్రజలు చర్చించుకోకుండా ఉండాలంటే ఈ చిల్లర వెధవలు వచ్చి చిల్లర కామెంట్స్ చేస్తే మనం దాని గురించి మాట్లాడుకుంటాం, దాని మీద కౌంటర్స్ చేస్తాం, ప్రజలు దాని మీద మాట్లాడుకుంటారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కడా కూడా చర్చిస్తున్న పరిస్థితి లేదు. కేవలం అంబటి రాంబాబు ఈ రోజున వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందొచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అన్ని ఛానల్స్ దాని గురించి మాట్లాడతాయి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనందరం కూడా ఇంకెందుకు, ఆల్రెడీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి బిరుదు ఇచ్చేసాడు కదా, ఇంకేం కావాలి? కాపు టైగర్ ఇచ్చేసారు బిరుదు. సార్ ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా ఆయన సాధించాల్సింది ఏమీ లేదు. ఆయన్ని అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసి తద్వారా ఏదన్నా మైలేజ్ వస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పైశాచిక ఆనందం పొందొచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కావచ్చు.
లేదంటే ఈ రోజున మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఎక్కడా లేని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు, అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రులు సైతం దాన్ని మెచ్చుకుని వాళ్ళ నియోజకవర్గాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు. దాని గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు, మ్యాజిక్ డ్రైన్స్ గురించి మాట్లాడుకోకూడదు. పంచాయతీరాజ్ శాఖ ఈ రోజున దేశంలోనే 2వ స్థానంలో ఉంది. దాని గురించి మాట్లాడుకోకూడదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అట్టడుగునుంది, ఈ రోజున 2వ స్థానంలోకి వచ్చింది. దాని గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మనం రాష్ట్రంలో రోడ్లు వేస్తే ఆ రోడ్లు క్వాలిటీ మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కల్లా 2nd ప్లేస్ వచ్చింది క్వాలిటీలో. ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించుకుంటున్నాము, క్వాలిటీ రోడ్స్ వేస్తున్నాం మనం అని చెప్పి మనకి పేరు వస్తా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మనల్ని మెచ్చుకుంటా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది? రోడ్లు బాగోక యాక్సిడెంట్స్ ఇరిగిపోయి యాక్సిడెంట్స్ అయ్యి ప్రజలు నడుము మెరగొట్టుకుని యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోతే కంపేర్ చేస్తారు కదా న్యాచురల్ గా. ఈ రోజున హస్తకళ మహోత్సవం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకి, హస్తకళా కార్మికులకి వీళ్ళందరికీ హెల్త్ చెకప్స్ చేయిస్తా ఉంది, వాళ్ళకి ఐ చెకప్స్ చేయిస్తా ఉంది. దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డుకోవాలి. పెదపెంకి అనే ఒక గ్రామంలో సార్, పెదపెంకి అనే ఒక గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసి ఆ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించి ఈ రోజున వాళ్ళకు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఒక అడ్మినిస్ట్రేటివ్ సమస్యని ఈ రోజున ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయగలిగింది. సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగి కులాలను అతీతంగా కులాలన్నింటినీ కలిపి అక్కడ వాళ్ళ సమస్యను సాల్వ్ చేస్తే దాని గురించి మనం మాట్లాడుకునే అవకాశం మనకి వీళ్ళు కలవకుండా ఉండాలంటే, అలా చేయకుండా ఉండాలంటే ఈ అంబటి రాంబాబునో, పేరుని నానినో ఈ చిల్లర కామెంట్స్ చేసి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేలా చేస్తే ఈ అభివృద్ధి అంతా కూడా బయటకి జనాల్లోకి వెళ్ళదు. గణపతి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. బిఫోర్ కమింగ్ టు యూ, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు రాజకీయం చేయడానికే రాజకీయ పార్టీలు ఉంటాయి, అదర్వైజ్ ఇంకొక పని ఏం చెయ్యవు. కానీ ఏదన్నా ఒక కనీసం ఎక్కడో ఒక బ్యారియర్ ఉండాలి కదా, ఒక లైన్ ఉండాలి కదా రవికిరణ్ గారు. ఒక మనిషి అనారోగ్యం మీదో లేకపోతే ఇంకొక దాని మీద